ఆళ్ళేమన్నారు, "ఎళ్లి మీ మోడీకి చెప్పుకోండి" అని అన్నారు కదా! చెప్తే ఏం చేస్తారో ఇప్పుడు తెలిసిందే. మన మోడీ మామ ఏం చేశారు? ఆపరేషన్ సింధూర్‌ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ దెబ్బతో ఇంక పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది. ఈ వీడియోలోని ప్రపంచంలో ఎవరు చేయలేని జోకులు పాకిస్తాన్ చేసింది. అయన్నీ మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వద్దాం. మనోళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి 1 గంటకి వెళ్లి టెర్రరిస్టులకు సంబంధించిన 9 బేసుల్ని లేపి పడేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మోడీకి చెప్పుకోండి అన్నారు. చెప్పిన తర్వాత ఇలా చేస్తే సైలెంట్ అయిపోయారు. ఏంటంటే మన మోడీ సార్ ఆపరేషన్ సింధూర్‌ని స్టార్ట్ చేశారు. దానికి అర్థం సింధూర్ అనే పదంలోనే క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ మన వాళ్ళు చేసిన దానికి 100 రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళ బేస్ల మీద దాడి చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? మీరు పాకిస్తాన్ సివిలియన్స్ ని చంపారు, పాకిస్తాన్ మీద దాడి చేశారు అని చెప్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కదా, మనకు తెలిసిందే. లేనిపోని అన్ని క్రియేట్ చేసి చెప్పారు. అండ్ ఆ వారిలో మసూద్ అజార్ ఉన్నాడు కదా, వాడి ఫ్యామిలీ మొత్తం చనిపోయిందని చెప్పాడు. టోటల్ గా 14 మంది అంట. అండ్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి మన వాళ్ళు గట్టిగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఈ స్టేట్మెంట్ అర్థం వచ్చేసి ఇది: మేము దాడి చేసింది టెర్రరిస్టుల మీదే, అంతేగాని ఏ సివిలియన్ ని కూడా మేము చంపలేదు అని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు లేనిపోయిన అబద్ధాలన్నీ క్రియేట్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరయ్యా. కానీ మన వాళ్ళు ఎంత క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ వారిని స్టార్ట్ చేశారు. మళ్ళీ వెళ్ళి దాడి చేయడం మొదలెట్టారు. అయినా ఎన్నిసార్లు కొట్టించుకుంటారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. మన వాళ్ళు ఎంత గ్రేట్ అంటే వాళ్ళ బార్డర్ లో కనీసం అడుగు కూడా పెట్టకుండా వాళ్ళ మీద దాడి చేశారు. దెబ్బతో పాకిస్తాన్ మొత్తం షాక్ అయిపోయింది. ప్రపంచ దేశాలు అన్ని కూడా షాక్ అయ్యాయి, పాకిస్తాన్ ఒక్కటే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ కి లీడ్ తీసుకునేది ఒక లేడీ కర్నల్. ఆవిడ పేరు షోపీ కురైషి. ఈవిడ ఒక ముస్లిం. ఈవిడ పంపడానికి ఇంకో రీజన్ వచ్చేసి వాళ్ళు చెప్పింది ఏంటి? ముస్లింస్ ని మీరు బాధపడుతున్నారని చెప్పిన దానికి, ఎలాగంటే మా మిలిటరీలో ఉన్న ఆడవాళ్ళని కూడా మీరు ఏం చేయలేరు అన్నట్టుగా. వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు పంపించిన జెట్స్ ని మేము కూల్ చేసామని చెప్పి అబద్ధాలు చెప్తుంది. దీని గురించి పెద్ద క్లారిటీ లేకపోవడం వల్ల దీని గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. బట్ వాళ్ళు చేసిన నాటకాలు మాత్రం అంతా ఎంత కాదు. వీడియో అందాక చూసిన తర్వాత మీ ఫ్యూజులు కూడా ఎగిరిపోతాయి. విషయం ఏంటంటే వార్ జరగడానికి 60 to 90% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ వార్ ని ఆపేస్తారు. మిగతా దేశాలన్నీ ఈ వార్ ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే రెండు దేశాల దగ్గర కూడా న్యూక్లియర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రమాదాలు ఉంటాయి. అండ్ ఇందులో తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తుంది చైనా. డైరెక్ట్ గా జరుగుతుంది, ఇండైరెక్ట్ గా జరుగుతుందో తెలియదు కానీ మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ లోని పాకిస్తాన్ వాళ్ళు కొన్ని డివైజెస్ ని వాడారు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి. అవి చైనా వాళ్ళు ఇవన్నీ మన ఇండియా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా చేసేది ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ లో కామెడీ విషయం చెప్తారు, బట్ అది రియల్ గా జరిగింది. అది విన్న తర్వాత ఇంకా మీరు పక్క నవ్వుకుంటారులేండి. మన సౌతర్న్ స్టేట్స్ విషయానికి వస్తే అటాక్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన బెంగళూరు, చెన్నై ఇలాంటి స్టేట్స్ లో హెవీ అండ్ మీడియం రిస్క్ కేటగిరీని ఇచ్చారు. అంటే సెకండ్ కేటగిరీ అనమాట. ఇక్కడ డ్రిల్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ అటాక్ జరిగితే వచ్చే సైరన్ సౌండ్ ఇదే. అండ్ ఈ డ్రిల్లో మెయిన్ గా చెప్పేది మనం ఫస్ట్ కిందకు వంగుని మన నెత్తి మీద చేతులను పెట్టుకోవాలి. ఎందుకంటే మన నెక్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. తర్వాత ఏదైనా వస్తువు కింద దాక్కోవడమే. వాళ్ళు మీ చుట్టుపక్కల వస్తువులు లేకపోతే మీరు వెళ్ళి ఏదైనా కార్స్ కింద గానీ దాక్కోవచ్చు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన విషయం ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఎలాంటి డ్రిల్స్ అన్ని చేసుకుంటున్నారు కదా, యుద్ధానికి అసలు రారేమో అని అనుకున్నారు. అండ్ మన మోడీ గారి ప్లాన్ కూడా అదే. ఇలా డ్రిల్స్ అవన్నీ చెప్తే పాకిస్తాన్ వాళ్ళు ఏమారుతారు. ఈ లోపల మన వాళ్ళు అటాక్ చేశారు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అయితే చైనా నుంచి కొన్నవి. అవి సరైన టైం కి హ్యాండ్ ఇచ్చేసి వర్క్ చేయలేదు. అండ్ వాళ్ళందరూ నెత్తి మీద తడిగొడ్డు వేసుకొని పడుకున్నారన్నమాట. కొన్ని రోజులుగా మన బార్డర్ దగ్గర కూడా చాలా విచిత్రమైన అల్లర్లు జరుగుతున్నాయి. బట్ ఎంతైనా మనం కూడా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే పాకిస్తాన్ కొన్నిసార్లు ఊహించలేని దెబ్బలేస్తుంది. 1947 నుంచి 2025 వరకు గొడవలు చేస్తూనే ఉన్నారు. బట్ ఒక్కసారి కూడా వాళ్ళు గెలవలేకపోయారు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అండ్ ఇజ్రాయెల్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ రష్యా అయితే ఇంకా మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను క్లియర్ గా అంతా చెప్పలేను, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియోని చేసి మీకు క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను కేవలం అక్కడ జరుగుతున్న విషయాల గురించి మాత్రమే చెప్పాను. ఫుల్ క్లారిటీ అండ్ డీటెయిల్ తో ఇంకో వీడియో చేయబోతుంది. ఇందులో మొత్తం పిన్ టు పిన్ చెప్తాను. ఇప్పుడు జస్ట్ మీ అందరికీ నేను అక్కడ జరుగుతున్న విషయాల గురించి ట్రైలర్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ ఇంకా అసలు సినిమా చూపించబోతున్నాం అనమాట. ఎంతైనా మోడీ మామతో పెట్టుకుంటే ఊరికి వదిలేస్తారు ఏంటి. నెక్స్ట్ మన వాళ్ళు తీసుకునే ప్రతి స్టెప్ ని కూడా ఎంతో ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అండ్ అవన్నీ కూడా మీ అందరికి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇంకేన్ని ప్లాన్లు వేస్తారో చూడాలి.